బ్రసెల్స్ నగరం మీద మిస్టరీ డ్రోన్ల అటాక్ జరిగింది. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. సో దీని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఎస్ అండి, ఇప్పుడు యూరోప్ అంటేనే ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం 1945 ముగిసిన తర్వాత 80 సంవత్సరాల తర్వాత యూరోప్ మొట్టమొదటిగా అతిపెద్ద యుద్ధాన్ని ఫేస్ చేస్తుందన్నమాట. అది ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం. ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కేవలం ఏదో రష్యా నాటు ఉక్రెయిన్కే పరిమితం కాకుండా నాటోకి విస్తరించేసింది. ఇది వాస్తవం అన్నమాట, ఇది రియాలిటీ. ఎవ్రీవన్ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు నాటోకి ఎలా విస్తరించిందంటే నాటో 32 దేశాల కూటమి, అక్కడ 32 దేశాల కూటమి ఆర్టికల్ 5 ప్రకారం ఒక దేశం మీద అటాక్ చేసి అన్ని దేశాలు కలిసి వెళ్తాయి. కానీ రష్యాకి వ్యతిరేకంగా నాటో యుద్ధం ఎలా చేస్తుందంటే ఉక్రెయిన్ వెనకాల కూర్చుని దానికి ఆయుధాలన్నీ సప్లై చేసి రష్యాతో అది యుద్ధం చేస్తుంది. నాటో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వచ్చే ధైర్యం లేక, అంటే వల్ల ఉక్రెయిన్ లేకపోతే ఉక్రెయిన్ రష్యాతో పోరాటం ఏంటి. అందుకే దీన్ని తీవ్ర అసంతృప్తి కోపోద్రిక్తుడైన వ్లాడిమిర్ పుతిన్ ఒకటే చేస్తున్నాడు. ఇక ఉక్రెయిన్ ఓడించాలి అంటే రష్యాతో డైరెక్ట్ వారికి వెళ్ళాలి అని ఆయన నిశ్చయించుకుని అలస్కాలో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి పుతిన్ డైలాగ్ ఫెయిల్ అయిన తర్వాత ఆగస్టులో ఈయన ఇప్పుడు రష్యా నాటో మీద తీవ్రమైన దాడులు చేస్తుంది. ఎంతటి దాడులు అంటే అవి అసలు నాటో దేశాలు రష్యా మీద తిరగబడ్డానికి కూడా భయం అవుతుంది. ఎందుకంటే నాటో దేశాలు ఒక్కసారి రష్యా మీద తిరగబడితే అది మూడో ప్రపంచ యుద్ధం అనమాట, అన్డిక్లేర్డ్ థర్డ్ వరల్డ్ వార్ అంతే. ఇప్పుడు రష్యా ఏం చేస్తుంది, ఉక్రెయిన్కి మీరు సపోర్ట్ ఆపకపోతే, ఉక్రెయిన్తో నాకు ఒప్పందం అయ్యేటట్టు మీరు సహకరించకపోతే, ఉక్రెయిన్ని మీరు యుద్ధానికి ఆపకుండా లొంగిపోమ్మని చెప్పకపోతే నేను నాటో దేశాల మీద అటాక్ చేస్తానని ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ గత 2 నెలల క్రితమే, 2 నెలల క్రితమే ఆయన పోలాండ్ మీద డ్రోన్లు అటాక్ చేయడం జరిగింది. పోలాండ్ ఏం చేయలేని పరిస్థితి. తర్వాత ఎస్తోనియా, లాత్వియాల మీద డ్రోన్ అటాకులు చేయడం జరిగింది రష్యా. తర్వాత నార్వే, స్వీడన్ల మీద కూడా డ్రోన్ అటాకులు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఏకంగా నాటో ప్రధాన కార్యాలయం ఉన్న బ్రసెల్స్ పట్టణం, గుర్తుపెట్టుకోవాలి, బ్రసెల్స్ బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్, నాటో కూటమి హెడ్ క్వార్టర్ ఉంటుందండి, ప్రధాన కార్యాలయం. ఆ సిటీ మీద, బ్రసెల్స్ ఎయిర్పోర్ట్ మీద, అదేవిధంగా బ్రసెల్స్లోనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూక్లియర్ బేస్ ఒకటి ఉంటుంది. అంటే అమెరికా తన అణ్వాయుధాలు జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్, పోలాండ్లో పెట్టింది. అది టర్కీలో కూడా ఉంటాయి యుఎస్ అణ్వాయుధాలు, యూరోప్ కాంటినెంట్లో ఉంటాయి నాటోలో భాగంగా, నాటో ఒప్పందంలో భాగంగా. ఇప్పుడు ఈ బ్రసెల్స్లో బ్రసెల్స్ ఎయిర్పోర్టు, తర్వాత నాటో ప్రధాన కార్యాలయం, యుఎస్ న్యూక్లియర్ బేస్ ఒకటి ఉంటుంది. వీటి మీద ఒక మిస్టీరియస్ డ్రోన్లు వందలాది స్వామ్ డ్రోన్లు వచ్చేసి అటాక్ చేసేస్తున్నాయి. బ్రసెల్స్లో ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ ఎయిర్ బేస్, న్యూక్లియర్ బాంబులు ఉండే బేస్ మీద, ఎయిర్ బేస్ మీద ఈ డ్రోన్లు అటాక్ చేస్తుంటే తర్వాత యూరో ఫైటరు, తర్వాత యూరోపియన్ నాటో దేశాల యుద్ధ విమానాలు స్క్రాంబ్లింగ్ అంటారన్నమాట, వాటిని డ్రోన్లు ఆపలేని పరిస్థితి. ఇప్పుడు బ్రసెల్స్ ఎయిర్పోర్ట్ని పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. కొన్ని గంటల పాటు మొత్తం క్లోజ్ చేశారు. ఏ విమానాలు ఎగరకుండా వాటికి రక్షణకు వచ్చేసినాయి అనమాట దళాలు. సో ఇలాంటి పరిస్థితులు, అసలు ఈ మిస్టీరియస్ డ్రోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి నాటో చెప్పలేని పరిస్థితి. మరి ఎవరేస్తారు నాటోలు అంటే అక్కడ ఏమైనా తీవ్రవాదులు ఉంటారంటే చాలా హైయెస్ట్ సెక్యూరిటీ జోన్ ఆఫ్ ది వరల్డ్ అంటారు బ్రసెల్స్. నాటో ప్రధాన కార్యాలయం, ప్రపంచంలో అతి శక్తివంతమైన ఆయుధ అలయన్స్ అది. అలాంటి దాని మీద అటాక్ ఏంటి, చాలా అసలు ఎవరు ఊహించలేని పరిస్థితి. అంటే ఈ డ్రోన్లు ఎవరేస్తారు, రష్యా హ్యాండ్ లేకుండా ఈ డ్రోన్లు అక్కడికి వెళ్ళవు. అన్ని వందలాది స్వామ్ డ్రోన్లాగా అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి రష్యా తన అధునాతనమైన సెక్యూరిటీని ఉపయోగించి, డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి డైరెక్ట్గా నాటో ప్రధాన కార్యాలయం మీదే డ్రోన్లు అటాక్ చేసింది. యుఎస్ న్యూక్లియర్ బేస్ మీదే అటాక్ చేసింది బ్రసెల్స్లో. కాబట్టి ఎయిర్పోర్ట్ మీదే అటాక్ చేసింది. అంటే ఏంటి, నాటో దేశాల యొక్క శక్తి సామర్థ్యాన్ని, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని రష్యా పరీక్షిస్తుంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తే పరిస్థితి ఏంటి, నాటో నా మీద అటాక్ చేస్తే వాళ్ళని అటాక్ చేయాలో డైరెక్ట్గా పరీక్షించేస్తుంది. 2, నాటో దేశాలకి డైరెక్ట్ మెసేజ్ ఇస్తుంది రష్యా. ఏమని, మీరిక ఉక్రెయిన్ వెనకాల ఏం ఆయుధాలు ఇచ్చినా, ఉక్రెయిన్కి సపోర్ట్ చేసినా, ఉక్రెయిన్ లొంగిపోతూ ఉంటే నాకు మీరు అడ్డు వస్తే ఇక మీ మీద అటాక్ చేస్తాను, కాసుకోండి అని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు ఈ డ్రోన్ అటాక్ల ద్వారా. అది కూడా నాటో ప్రధాన కార్యాలయం మీద. ఇక 3వది ఏంటంటే ఉక్రెయిన్కి ఏ మాత్రం ధన సహాయం, ఆయుధ సహాయాలు చేసేది ముఖ్యంగా నాటో దేశాలని యూరోప్ కాంటినెంట్. కాబట్టి మిమ్మల్ని నేను ఇంకా క్షమించను,
ఇంకా ఇదే కాసుకోండి, ఇప్పుడు దాకా 3.5 సంవత్సరాలు నేను ఆగాను, ఇక ఆగాను అని చెప్పేయడమే. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నాటో దేశాలు ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాను, తర్వాత యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మరు, జర్మన్ ఛాన్సలర్, వీళ్ళ మీద ముఖ్యంగా అతిపెద్ద తీవ్రమైన ఒత్తిడి పుతిన్ తీసుకొస్తున్నాడు. ఏమని, మీరు 3వ ప్రపంచ యుద్ధానికి రెడీ అవుతారా, ఉక్రెయిన్కి మీరు ఆపేస్తారా అని. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే యూరోప్ నాయకులు అక్కడ ఒప్పుకుంటారా, రష్యా ఆధిపత్యాన్ని వాళ్ళు ఒప్పుకుంటారా. ఇప్పుడు ఈ డ్రోన్ల అటాక్ ద్వారా రష్యా ఏంటంటే ఇంకొక అడుగు స్టెప్ వేసేసింది. ఎంతసేపు నేను బెదిరిస్తడమే, డెడ్లీ హ్యాండ్, ఈ న్యూక్లియర్ మిసైల్ పరీక్షలు అనుకుంటున్నారేమో, చూడండి నా డైరెక్ట్ అటాక్ అంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీల యొక్క ముఖ్య నేతల మీద ఒత్తిడి పుతిన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి యుద్ధమా మీరు శరణమా అన్నట్టు ఈయన ఒత్తిడి తీసుకొచ్చాడు. అంటే యుఎస్ ప్రెసిడెంట్ మీద ఒత్తిడి, నాటో దేశాలు యూరోప్ కాంటినెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. తర్వాత 3వ ప్రపంచ యుద్ధానికి డైరెక్ట్గా వాళ్ళ శక్తి సామర్థ్యాలను పరీక్షించేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, నాటో దేశాలు అన్నీ కలిసి ఏకాభిప్రాయంతో రష్యా మీద యుద్ధానికి రాలేకపోతున్నాయి. అంటే వీక్నెస్ ఉంది, బలహీనత బయటపడిపోయింది. 2, నాటో దేశాలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీక్గా ఉంది, ఎందుకంటే రష్యా యొక్క డ్రోన్లు అవి తట్టుకునే పరిస్థితి లేదు. అక్కడ బాంబర్స్ కూడా డ్రోన్ టెక్నాలజీని తట్టుకోలేకపోతుంది. అంటే డ్రోన్ని యాంటీ డ్రోన్ మెకానిజం నాటో దేశాల దగ్గర లేదు, అది మనకు తెలిసిపోతుంది. అంటే ఏంటి, ఈ నాటో దేశాల బలహీనతల మీద పట్టేశాడు పుతిన్, వాళ్ళ అధైర్యాన్ని బయట పెట్టేశాడు. ఈయన ధైర్యంగా స్టెప్ వేసి, అంటే ఇప్పుడు బ్రెజిల్ మీద ఈ మిస్టీరియస్ డ్రోన్లు అటాక్ అంటే అది రష్యావే. కానీ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాలి, నాటో మరి ఈ డ్రోన్ని రష్యాయే ప్రయోగిస్తానని తెలిసి ఎందుకు మిస్టీరియస్ అంటుంది అంటే ఎక్కడి నుంచో వచ్చినాయి, ఇది ఎక్కడి నుంచి రష్యా నుంచి వచ్చినాయి అని మేము చెప్పలేము అని నాటోయే అంటుంది. అంటే ఏంటంటే నాటో ఒకటి అంగీకరించింది, రష్యాతో మేము యుద్ధానికి వెళ్ళము, నాశనం అయిపోతాం, కాబట్టి 3వ ప్రపంచ యుద్ధానికి మేము వెళ్ళాం, కాబట్టి అవేవి రష్యా ప్రయోగించలేదు, ఎక్కడి నుంచో వచ్చినాయి, అంటే రష్యాతో మేము యుద్ధానికి వెళ్ళడం లేదు అని. అంటే నాటో దేశాల మధ్యన ఏకాభిప్రాయం లేదు. అంటే ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అంటారు. అటు నార్త్ అమెరికాలో ఉన్న అమెరికాకి మిగిలిన యూరోప్లో ఉన్న నాటో దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు, కానీ యూరోప్లో ఉన్న నాటో దేశాల మధ్య కూడా ఏకాభిప్రాయం లేదు. అంటే రష్యా విన్ అయిపోబోతుంది ఉక్రెయిన్ మీద అని మనం ఈజీగా మనం చెప్పవచ్చు. ఎనీహౌ ఇప్పుడు నాటో ప్రధాన కార్యాలయం మీద రష్యా డ్రోన్ల అటాక్ అంటే అది చాలా, అంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 3వ ప్రపంచ యుద్ధానికి నాంది, ఎటువంటి ఇందులో డౌట్ లేదు. కానీ మరి రష్యా డైరెక్ట్గా తన సైన్యాన్ని, ఎయిర్ ఫోర్స్ని డైరెక్ట్గా అటాక్ చేస్తేనే నాటో దేశాలు ప్రతిస్పందిస్తాయి. కానీ అంతవరకు వాళ్ళు తెచ్చుకుంటారు అంటే ఇంకా 2-3 నెలలు యుద్ధం, ఉక్రెయిన్ యుద్ధం జాగితే మాత్రం అది తప్పకుండా జరిగిద్ది. ఇక ఉక్రెయిన్కి వాళ్ళు యుద్ధాలు బాంబులు ఇస్తున్నారు, ముఖ్యంగా మిసైల్స్. ఏది టారస్ మిసైల్ జర్మనీ ఇస్తుంది, స్టార్మ్ షాడో అనేది యూకే ఇస్తుంది, ఇక ఇటలీ, అదేవిధంగా మిగిలిన ఫ్రాన్స్ కూడా తన బాంబర్స్ ఇస్తుంది, అమెరికా తన అటమాక్ అనే ఒక పెద్ద మిసైల్ ఇస్తుంది, తోమహాక్ అనే ఒక మిసైల్ ఇస్తుంది. ఇవి నిజంగా ఇవ్వగలిగితే ఇక రష్యా అక్కడ ఉన్న పోలాండ్ మీద, ఎస్తోనియా, లాత్వియా మీద, తర్వాత ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ మీద రష్యా అటాక్ చేసే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు రష్యా తన యొక్క ఆయుధ పాఠవాన్ని రష్యా నాటో మీద అటాక్ చేసి ఎలా ఉంటుందో అసెస్ చేస్తుందండి. అంటే చాలా తీవ్రమైన పరిస్థితిలోకి యూరోప్ యుద్ధం వెళ్ళిపోయిందనేది మనం చెప్పొచ్చు. సరే, సాక్షాత్తు ప్రపంచవ్యాప్తంగా స్త్రీల పరిస్థితి ఎలా ఉంది అనే దానికి